జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇక తెల్లవారుజామున ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవినగర్ ప్రాంతంలో 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 107 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, 1 కారు, 4 ట్రాక్టర్లు, 10 మద్యం క్వార్టర్ బాటిల్స్, 16 నంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు మత సామరస్యాన్ని కాపాడాలని, సామాజిక మాధ్యమాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు, విద్వేషాలకు దారితీసేలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిలో జోక్యం చేసుకోకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా అక్రమంగా తరలించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ అమ్మాయిల జోలి దయచేసి రందివేనగర్ లో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే మనం మీ ఊరికి వచ్చి, మీ ఏరియాకి వచ్చి మీకు అవగాహన ఇవ్వాలి. ఏమైనా క్రైమ్ జరుగుతున్నాయి అంటే దాని గురించి అవగాహన ఇవ్వాలి. ఈ రందివేనగర్ కొంచెం రిలీజన్ పేరుతో చాలామంది గొడవ చేస్తున్నారు, మన దృష్టిలో వస్తున్నాయి. 2024 2023లో కూడా ఇక్కడ ఇదే మస్జిద్ దగ్గర కూడా గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరి పైన మనం కమ్యూనల్ హిస్టరీ షీట్స్ కూడా కొంతమంది పైన ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా చిన్న కూడా మీరు ఒకరొకరు వాట్సాప్లో రెచ్చగొడితే కేసు నమోదు అవుతుంది. ఒకరొకరి పైన రిలీజన్ బట్టి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్గా ఉండొచ్చు. ఎవరి పేరు ఈ రెచ్చగొడితే ఒకరొకరికి వాళ్ళపైన కేసు నమోదు, బైండ్ ఓవర్ చేయడం అన్నీ నడుస్తుంది. ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇక్కడ పీడిఎస్ రైస్ చాలా బయట పోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. మనం పీడిఎస్ రైస్లో 100% జైలు పంపుతున్నాము. ఎవరికి వస్తున్నాయి, ఎవరు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళది కూడా మనం గవర్నమెంట్కి లెటర్ రాసి బ్లాక్ చేస్తున్నాము. వీళ్ళకి ఈరోజు ఒక బెల్ట్ షాప్ స్టిల్ దొరికింది, అదని బైండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి మేబీ 10 రోజులు శిక్ష కూడా ఇవ్వగలుగుతారు అతను ఎంఆర్ఓ. సో దయచేసి మంచి పని చేయండి, మంచిగా ఉండండి, ఏం క్రైమ్ వైపు పోకండి. రౌడీజన్ 1 గంటలో పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నారు. అన్నీ ఉంటాయి, ఒకసారి రౌడీ షీట్, హిస్టరీ షీట్ ఓపెన్ అవుతాయి. అందువల్ల ఏం తప్పు చేయకండి. ఇప్పుడు దీనిలో మీరందరూ ఏం పని చేస్తారు? లేబర్ వర్కా, వేరేమైనా పని? ఎక్కువ మంది లేబర్ వర్క్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఒకసారి పోలీస్ వైపు మీరు వచ్చేస్తే ఒక క్రైమ్లో, నేరంలో 100% నంబర్ ప్లేట్ ఉండాలి. ఇప్పుడు డిఎస్పీ గారు కేఆర్కే గురించి అన్నారు, అన్ని 30-20 వెహికల్స్ సీజ్ చేసాము. మాత్రమే సీజ్ చేయలేదు, మనం 420 కేసు కట్టుకున్నాము వాళ్ళ పైన. వచ్చిన వెహికల్కి నంబర్ ఉండాల్సింది. దొంగ వెహికల్ కొనుక్కోకండి. చాలామంది దొంగ వెహికల్ కొనుక్కుంటారు. నిన్న బెల్లలో ఒకరు కొనుక్కున్నారు, అతను తెలియదు దొంగ వెహికల్ అది.